హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. కిందటి వీడియోలో దులీప్ ట్రోఫీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే కవర్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే శుభ్మాన్ గిల్ టీం అయిన టీమ్ ఏ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైనా ఆ డీటెయిల్స్ మిస్ అయింటే కింద కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, దాని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తే ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. ఇక స్క్వాడ్ విషయానికి వచ్చేస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. సింపుల్గా చెప్పాలంటే రాక్ సాలిడ్గా ఉంది. ఎందుకంటే మిగతా టీమ్స్లో కన్నా ఈ టీంలో ఎస్పెషల్లీ శుభ్మాన్ గిల్ టీంలో అయితే ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ప్లేయింగ్లో కనుక ఫామ్ చేస్తే టాప్ టు బాటమ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తోనే నింపేయచ్చు. ఫస్ట్ స్క్వాడ్ విషయానికి వెళ్ళిపోతే స్పెషలిస్ట్ బ్యాటర్ స్లాట్లో ఫస్ట్ శుభ్మాన్ గిల్ వస్తాడు యాజ్ ఎ కెప్టెన్, ఫాలోడ్ బై మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ అండ్ శశ్వత్ రావుత్. ఇక టీంకి వెన్నెముకలైన ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే శివం దుబే, రియాన్ పరాగ్ అండ్ తనుష్ కోటియన్. ఇక వికెట్ కీపర్ల విషయానికి వచ్చేస్తే కేఎల్ రాహుల్, కుమారకేష్ అగ్రా అండ్ ధ్రువ్ జోరెల్. ఇక బౌలర్స్ విషయానికి వచ్చేస్తే ఆకాశ్దీప్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ అండ్ విద్వత్ కావేరప్ప. సో ఇది టీమ్ ఏ స్క్వాడ్ అయితే. ఇక ప్లేయింగ్లో ఉన్న విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్గా శుభ్మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఫాలోడ్ బై తిలక్ వర్మ. ఇక నంబర్ 4లో మేమైతే కేఎల్ రాహుల్ని ప్రిఫర్ చేసాం, ఫాలోడ్ బై రియాన్ పరాగ్ అండ్ శివం దుబే. ఇక స్పిన్ ఆల్రౌండర్గా తనుష్ కోటియన్ని తీసుకున్నాం, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని తీసుకున్నాం. ఇక పేస్ అటాక్ వచ్చేసి ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాన్. సో ఇది ప్లేయింగ్ 11 అయితే. ఇక ఈ ప్లేయింగ్ 11ని ఇంకాస్త డెప్త్గా అనలైజ్ చేసి స్ప్లిట్ చేసి చూసినట్లయితే మనకి మొత్తం 8 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ 8 బౌలింగ్ ఆప్షన్స్లో 4 స్పిన్ ఆప్షన్స్, 4 పేస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్పిన్ ఆప్షన్స్ విషయానికి వచ్చేస్తే మనకి రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, తనుష్ కోటియన్తో పాటు తిలక్ వర్మ కూడా పార్ట్ టైం స్పిన్ వేయగలడు. అందుకు 4 ఆప్షన్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇక పేస్ ఆప్షన్స్ విషయానికి వచ్చేస్తే ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ అండ్ ప్రసిద్ కృష్ణలతో పాటు మనకి శివం దుబే లాంటి పేస్ ఆల్రౌండర్ కూడా ఉంటాడు. కాబట్టి మొత్తం 4 పేస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక ఓవరాల్ ఈ 11 మందిలో అందరూ ఫెమిలియర్ ఫేసెసే, బట్ కాస్త పరిచయం లేని ఎవరైనా ఉన్నారు అంటే తనుష్ కోటియన్. ఎవరైతే రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకైతే తనుష్ కోటియన్ కాస్త సూపర్ చూద్దే. ఎందుకంటే మన సీజన్ ఒక మ్యాచ్ అయితే ఆడాడు. ఇతను ముంబైకి అయితే రంజీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. రెగ్యులర్గా టాప్ ఆర్డర్లు ఆడుతూ ఉంటాడు. బట్ లాస్ట్ సీజన్లో ఏమైందంటే టాప్ ఆర్డర్లో అంత మంచి రన్స్ రాకపోవడంతో అతన్ని లోవర్ ఆర్డర్లోకి అయితే షిఫ్ట్ చేశారు. ఎప్పుడైతే లోవర్ ఆర్డర్లోకి షిఫ్ట్ అయ్యాడో అప్పుడు అద్భుతంగా రన్ స్కోర్ చేశాడు. అందుకనే ఇంటర్నేషనల్ స్టార్స్తో కలిసి ఆడడానికి దులీప్ ట్రోఫీ కూడా పిలుపు వచ్చేసింది. సో ఇది టీమ్ ఏ గురించి. నెక్స్ట్ టీమ్ బి గురించి తెలుసుకుందాం. సో ఇది వీడియో మన నెక్స్ట్ అంతకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాంటి వీడియోస్ లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.